హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి ఆనపకాయ కాంబినేషన్లో చెనాపప్పు వేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నాను ఏంటో చూసేయండి. మొదటగా ఒక పొడవాటి ఆనపకాయని తీసుకున్నాను. దానిపైన ఉన్న పొట్టును కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 అవర్ పాటు శనగపప్పు నానబెట్టుకున్నానండి. నానిన శనగపప్పుని ఉడికించుకున్నాను. దగ్గరగా మెత్తగా సాఫ్ట్గా ఉడికినంత వరకు ఉడికించేసుకున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఆనియను, చిన్న ముక్క అల్లం, ఒక వెల్లుల్లిపాయ, గరం మసాలా దినుసులు అన్నీ వేసి ఇలా మిక్సీలో ముద్దగా దగ్గరగా పేస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆనియను, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా మగ్గినంత వరకు మూత పెట్టి ఉడికించుకున్నానండి. అది ఉడికిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసాను. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలండి. వేసుకొని బాగా కిందకి పైకి బాగా మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత కొంచెం లేత ఆనపకాయ తీసుకోండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మాత్రం. మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. బాగా ఉడికింది, బాగా దగ్గరికి అయిన తర్వాత ఉడికించుకుని శనగపప్పు కూడా వేసేసాను. వేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేయండి. లేతదైతే వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మొదటిదైతే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మాత్రం ఉడికించుకున్నాను. ఈ కర్రీ అయితే చపాతీతో కానీ రైస్లోకైనా బాగానే ఉంటుంది. నేను చపాతీలోకి ట్రై చేశాను. ఈ కర్రీ చాలా చాలా బాగా వచ్చింది. మొదటిదైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, లేదైతే చాలా వేగంగా కర్రీ రెడీ అయిపోతుందండి. మనం లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. పైన మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేశాను. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.